తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బలపరిచిన బత్తుల బాలరామకృష్ణ ప్రచారం జోరుగా సాగుతోంది. విద్య, వైద్యం, ఉపాధి ప్రధాన ఎజెండాగా నియోజకవర్గంలో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. రాజానగరంలో తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్న జనసేన అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది. ప్రస్తుతానికి బత్తుల బలరామకృష్ణ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుంది. మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విజన్ మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమిలో ఖచ్చితంగా ప్రభుత్వ స్థాపన చేయాలి. దాని ద్వారా ఈ రాష్ట్రానికి యువత భవిష్యత్తు, మహిళలకు రక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ మంచి విద్య, వైద్యం, సంక్షేమం, రైతు రాజ్యం రావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం స్థాపన జరగాలని మహిళలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. వీరందరూ కూడా చూస్తే ఇళ్లలో నుంచి ఎప్పుడు బయటికి రాని మహిళలు, ఆ యొక్క గృహిణీలు, వీళ్ళంతా కూడా వీళ్ళకి ఏ పనులు కూడా బయటికి వెళ్ళరు. భర్తలు తెచ్చిస్తే శుభ్రంగా ఇంట్లో వ్యవహారాలన్నీ చేస్తారు. అంటే ప్రతి కార్యక్రమం కూడా అంటే వీళ్ళు సాంప్రదాయ పద్ధతిలో వెళుతున్నటువంటి గృహిణీలు, అంటే బయట పనులకు కూడా వెళ్ళరు. కానీ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసిన తర్వాత అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని నమ్మి స్థానికంగా మన బత్తుల బలరామకృష్ణ ఉన్నాడు, మన కుటుంబ సభ్యుడు ఉన్నాడు, మన అన్నయ్య ఉన్నాడు, మన తమ్ముడు ఉన్నాడు, మన బాబాయ్ ఉన్నాడని నమ్మి మహిళల సైతం వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈవేళ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాజానగరం మండలంలో 30,000 మెజారిటీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అదేవిధంగా కోరుకొండ మండలంలో కనీసం 10,000 మెజారిటీ ఇస్తారు. సీతానగరంలో 10 నుంచి 12,000 మెజారిటీ ఇస్తారు. ఖచ్చితంగా 50,000 పైచీలకు మెజారిటీతో రాజానగరం నియోజకవర్గం ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ గెలుస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు. రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టే బాధ్యత బత్తుల బలరామకృష్ణని తీసుకుంటున్నానని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. జనసేన పార్టీ పేరు చెప్తే మహిళలు గుర్తొస్తారు. వీర మహిళలు ఉన్నారు. అంటే జనసేనకు సంబంధించి అంటే వీర మహిళల అభివృద్ధి కోసం మీ రాజానగరం నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు? మహిళలకు రక్షణ, కుటీర పరిశ్రమల ద్వారా అభివృద్ధి, అంతేకాకుండా వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను. చాలామంది యువతకి ఇక్కడ డిగ్రీ కాలేజీలు లేక ఇబ్బంది పడుతున్నారు, ఇంటర్ కాలేజీలు లేక ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 2 మండలాల్లో డిగ్రీ కాలేజీ లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ముందు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను. పరిశ్రమలు తీసుకొచ్చి వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్నాను. ఎక్కడో దూరంగా అయితే తల్లిదండ్రులు పంపించట్లేదు. ఇంకా రాజానగరం నియోజకవర్గం కొంచెం వెనకబడి ఉంది. దానివల్ల పిల్లలు దూరంగా ఉద్యోగాలు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాబట్టి రాజానగరం నియోజకవర్గం ఉద్యోగాలు తీసుకొచ్చి యువతనంతా అభివృద్ధి చేస్తాను. వైద్యం మీద మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా ఉంది. అంటే దానికోసం అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తారు. అలాంటి అంటే మీరు గెలిచిన వెంటనే వైద్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా విద్యకు సంబంధించి ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెడతాం. ఉన్నదన్నిటిని కూడా కార్పొరేట్ స్టైల్లో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి స్కూల్ ఏర్పాటు చేస్తాం. వైద్య విషయంలో సరైన వైద్యం అందక పేదవాడికి, ఈ యొక్క షుగర్ పేషెంట్లకి కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ కూడా పాడైపోతున్నాయి, తీసేస్తున్నారు. అలాగే ఈ మధ్య కొత్తగా క్యాన్సర్ మహమ్మారి మొదలైంది. పారిశుద్ధ్యం సరిగా లేక పంచాయతీల్లో ఆ క్యాన్సర్ మహమ్మారి కూడా తెలియకుండా తినేస్తుంది. క్యాన్సర్ పేషెంట్లు కూడా బతుకుతుంది. పారిశుద్ధ్యం పెంచి ఆ యొక్క ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేసి ఈ యొక్క అనారోగ్యాలకి తగ్గడానికి మంచి హాస్పిటల్లో వైద్యం అందుబాటులో తీసుకొచ్చి ప్రతి చోట కూడా ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా 24 గంటలు అందుబాటులో తీసుకొచ్చి 24 గంటల డాక్టర్ పర్యవేక్షణలో అందుబాటులో ఉండి నాణ్యమైన మెడిసిన్స్ ఇచ్చి మెడిసిన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి సక్రమంగా వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందజేస్తాం. రాజానగరం నియోజకవర్గంలో అంటే ఒక రైతు కుటుంబం నుంచి మీరు ప్రారంభించారు. అంటే రైతుగా రాజానగరంకి సంబంధించి రైతుల కోసం ఏం చేయబోతున్నారు? సాగునీరు సక్రమంగా ఇస్తాం. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా పూర్తి స్థాయిలో అందజేస్తాం. గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం. రైతును రాజును చేసే బాధ్యతనే బత్తుల బలరామకృష్ణ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే
రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటే అప్పులు పాలైపోయి పవన్ కళ్యాణ్ గారు వేలాది మందికి ఆయన 3,000 మందికి సుమారుగా 30 కోట్ల రూపాయలు ఆయన వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి చేదోడుగా ఇచ్చారు. కానీ ఎంతమంది చనిపోయారో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రైతును రాజు చేయడమే జనసేన పార్టీ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం. అది కూడా ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మేనిఫెస్టో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదో పనికిరాని మేనిఫెస్టో ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అక్షయ పాత్ర లాంటి మేనిఫెస్టో ఇచ్చారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతారు. అందులో యువత, నిరుద్యోగం, ఉద్యోగం అన్నీ సక్రమంగా ఉంటాయి. రైతును రాజు చేస్తారు. కుల వృత్తుల వారిని బాగుపడేటట్టు ఉంది అది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అన్ని విధాలుగా నష్టపోయారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఉంది. మంచి విజన్తో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఉంది. 20 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు ఉంది. ఎవరైతే ఇలాంటి ఆడబిడ్డలో ఇంటిలో ఉండిపోయారు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళలోపు ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. నిరుద్యోగం మిగిలిపోయారు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తుంది. లేకపోతే ఈ తల్లికి 2 బిడ్డలు ఉన్నారు, బిడ్డలున్న తల్లికి 2 ఉన్నారా 3 ఉన్నారా అనేది లేదు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా చదివించుకోవడానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. రైతుకి 20,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాగ చాలా రకాలు అన్నీ ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. బీసీలకు 50 ఏళ్ళకే పెన్షను. అలాగే ఇప్పుడున్న పెన్షన్కి 1,000 రూపాయలు పెంచేస్తున్నారు. వికలాంగులకు 1,000 రూపాయలు పెంచేస్తున్నారు. వృద్ధులకు 1,000 రూపాయలు పెంచేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేయగలదు. దానికి కావాల్సిన విజన్ ఉంది. అప్పులు చేసే సంక్షేమం కాదు, అభివృద్ధి చేసే సంక్షేమం ఇవ్వడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కూటమి అయితే మాత్రం ప్రస్తుతానికి కూటమి మేనిఫెస్టో అనేది ఒక అక్షయ పాత్రలా ఉన్నాయి. రాజు